హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను ఆషాఢంలో ఖచ్చితంగా మనం చేసుకునే రెసిపీలో తెలగపిండి కర్రీ ఒకటి, అది మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నేను ఆయిల్ ఎక్కువే వాడతాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఫస్ట్ నేను ఏ కూర మొదలుపెట్టినా ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేస్తా. సో పసుపు వేయడం వల్ల ఏంటంటే కింద అడుగు అంటకుండా ఉంటుంది. సో పసుపు వేసిన తర్వాత మనం ఫస్ట్ వేరుశనగుళ్ళు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు వేరుశనగుళ్ళు కొంచెం వేగడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి వేరుశనగుళ్ళు వేసుకుంటున్నా. సో ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నేను వేస్తున్నా. నెక్స్ట్ శనగపప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. శనగపప్పు కూడా నేను వేసాను. కొంచెం ఎక్కువే తింటాం మేము తాలింపుల పప్పులు, సో కొంచెం ఎక్కువ వేసాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో మనం ఇంకా వేయవలసినవి ఏంటంటే తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర. సో మనం ఆవాలు తీద్దాం. జీలకర్ర వేస్తున్నాం ఫస్ట్. కొంచెం ఏంటంటే ఆల్రెడీ నేను పప్పు స్మాష్ చేసి పెట్టుకున్నా. కుక్కర్లో విజిల్సేయించి పప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది తెలగపిండిలో. మనం ఆ పప్పును కూడా కందిపప్పుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. సో అది ఎప్పుడు వేయాలి ఏంటనేది మీకు చెప్తాను. సో ప్రజెంట్ అయితే అవుతుంది. వెల్లుల్లిపాయలు వేయను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే నాకు వెల్లుల్లిపాయ స్మెల్ పడదు. సో మనం ఏం తింటే అదే కదా మనం వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఆ స్మెల్ ఎందుకో పడదు. సో కూరల్లో వేయను. సిమ్లో పెట్టుకుని ఎన్నమిరగా వేసుకుంటున్నాను. ఎన్నమిరగా వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ తరిగి పెట్టిన ఉల్లిపాయలు ఇలా వేసేయడమే. వేసుకున్న తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ఆప్షన్. నా పచ్చిమిరకాయ కన్నా ఎండుమిరకాయ వేస్తేనే నచ్చుద్ది. సో అన్నీ వేసుకున్నాక గరిటెతో ఇలా తిప్పాలి. కుకింగ్ వీడియో ఇదే ఫస్ట్ వీడియో నేను తీస్తున్న కుకింగ్ వీడియో. అందులోనూ రాని వంట, ఎప్పుడూ చేయని వంట ట్రై చేస్తున్నా. అంటే ఎక్కడో చూసి ఏమీ కాదు, మా అమ్మ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు ఎలా చేస్తారు, మనం చేయం కానీ తింటాం కానీ వాళ్ళు ఎలా చేస్తారు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసేదాన్ని. సో దాని ప్రకారంగా ఎవరిని ఏం అడగకుండా సొంతంగా ట్రై చేస్తూ వీడియో తీస్తున్నా. చూసారా నాకు ఎంత గట్స్ ఉన్నాయో. అందులో ఫస్ట్ వీడియో, యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది, తెలగపిండి పప్పు మునగాకు కర్రీ. ట్రై చేస్తేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా మనకు వచ్చేది. కొంచెం వేగనిద్దాం. కొంచెం మనకి దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది. అన్నిటికీ పడుద్ది, స్టార్టింగే పెట్టుకోవాలి సాల్ట్. రుచికి సరిపడినంత సాల్ట్. మీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలా తింటారు కదా సాల్ట్. సో మేము ఎలా తింటాం అనేది మేము వేసుకుంటున్నాం. సో మీరు ఎలా తింటారనేది మీరు వేసుకోండి. తక్కువైతే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా. సో చూసుకుని వేసుకోండి. ఒక్క
కరివేపాకు రెబ్బ వచ్చింది, తీసేద్దాం, చేయి కాలుతాం. హాఫ్ బాయిల్ అయింది కదా. హాఫ్ బాయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే మునగాకు ఉంది కదా, మునగాకు కూడా ఇందులో వేస్తే అన్నీ కలిపి సమానంగా ఉప్పు అన్నీ పడతాయి. సో మనం మునగాకు కూడా ఇప్పుడే వేసేద్దాం. సో మునగాకు మనం వేసేద్దాం. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మునగాకు. కొంచెం లేత రబ్బలు లాంటివి కూడా నేను ఉంచేసాను, ఎందుకంటే ఇవి కూడా మంచివే, యూస్ చేయొచ్చు. మరీ ఆకులే అని తినక్కర్లేదు. సో స్టార్టింగ్ స్టెమ్స్ కూడా కొంచెం హెల్త్కి మంచిదని ఎవరో చెప్పారు. సో నేను అలా చేస్తున్నా. అది ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు గుర్తొచ్చి నేను చేస్తున్నా. సో ఇందులోకి నేను బెల్లం కూడా వేస్తాను. సో ఫ్లేవర్ కోసం, కొంచెం టేస్టీ ఫ్లేవర్ వస్తుందని నేను కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడతా. సో అందుకని బెల్లం వేస్తున్నా. అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నేనైతే వేస్తున్నా. స్వీట్ తిన్నోళ్ళు, ఇష్టపడిన వాళ్ళు వేసుకొని అవసరం లేదు, ఆప్షనల్ మాత్రమే. హెల్త్కి చాలా మంచిదంట. ఇప్పుడు బ్లడ్ పడడానికి, బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం బ్లడ్ తక్కువ ఉంటుంది. సో బ్లడ్ పడడానికి, పాలు పడడానికి ఇవన్నీ కూడా ఈ తెలగపిండి బాగా సజెస్ట్ చేస్తారు పెద్దవాళ్ళు. ఇంట్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా వాళ్ళు చెప్పేది. సో పిల్లలకి హెల్త్ పరంగా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుద్దని, సో రకరకాలుగా యూజ్ అవుతుంది తెలగపిండిలోనూ. ప్లస్ ఈ మునగాకు రెండు కాంబినేషన్ చాలా హెల్తీ. ప్లస్ అందులో మనం పప్పు కూడా మిక్స్ చేస్తున్నాం కదా. సో టోటల్ రిచ్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. సో మనం మస్ట్ అంటుడు వీక్లీ వన్స్ అయినా మనం ట్రై చేయొచ్చు. కుదరనోళ్ళు కనీసం 1 మంత్కి ఒకసారైనా ట్రై చేయండి. ఇదేం దొరకని వస్తువేమి కాదు కదా. సో మగ్గుతుంది. కొంచెం మగ్గింది ఫ్రెండ్స్, చూడండి. ఈ కంటెన్సీలో వచ్చిన తర్వాత మనం కారం వేసుకోవాలి. సో మీ రుచికి సరిపడగా కారం వేసుకోండి. మేము కొంచెం తక్కువ తింటాం, సో తక్కువ వేసాము. సో ఇది వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ఇలా కలిపి, పప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉప్పు వేసి ఉడకబెట్టాను. సో అందుకని నేను తక్కువ వేసాను స్టార్టింగ్. పప్పు ఉడకబెట్టుకున్నా. సో పప్పు ఇది, ఈ పప్పుని కూడా ఇలా వేసుకుంటున్నా. సో మొత్తం వేసుకోవాలి. ఈ పప్పు కూడా ఇందులో కలిసిలాగా స్మాష్ చేసుకోవాలి. కలర్ఫుల్గా భలే ఉంది కదా ఫ్రెండ్స్. వంటలు బాగానే చేస్తాను, కాకపోతే ఎప్పుడు వీడియోలు తీయలా. ఇదే నా ఫస్ట్ వీడియో. బట్ ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తూ వీడియో తీస్తున్నా. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. మా హస్బెండ్ వచ్చి ఏమంటారో ఏంటో. కొట్టకుండా తిట్టకుండా ఉంటే చాలండి. పప్పు మెత్తగా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో మొత్తం కలిసిపోయింది పప్పు. ఈ తాలింపుల్లో కలిసిపోయి ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి తెలగపిండి మిశ్రమం వేయడానికి. సో మనం ఒక గ్లాస్ తెలగపిండికి నేను ఒక గ్లాస్ తెలగపిండి తీసుకున్నా. ఒక గ్లాస్ తెలగపిండికి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. సో కొంచెం మగ్గనిస్తే ఇందులో ఉన్న అంటే విడివిడిగా వచ్చింది పప్పు, ఎక్స్ట్రా యాడ్ అయింది కదా ఇందులో. ఫస్ట్ నుండి ఇందులో మగ్గలేదు కదా. సో ఈ పప్పుకి ఆ ఒక తాలింపులు అదొక ఆకు అంతా ఫ్లేవర్ తగలాలంటే మనం కొంచెం మగ్గనివ్వాలి. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే పప్పు వేసి వెంటనే వాటర్ వేసేస్తారు. సో అలా వేయడం వల్ల పప్పు ఫ్లేవర్ వేరేగా, మిగిలిన ఐటమ్స్ వేరేగా తెలుస్తుంది. సో పప్పు కూడా ఇందులో ఇమడాలి. ఈ ఫ్లేవర్లో ఈ పప్పు అనేది అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం మగ్గింది ఫ్రెండ్స్. చూడండి మనకి కింద నుండి బుడగల్లా వస్తుంది, చూసారా, గమనించారా? ఇలా వచ్చిన బుడగల్లాగా మీకు కనిపిస్తుంది. ఇలా బుడగలు ఇలా వచ్చాక కొంచెం మనకి మరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ పోసుకోవాలి. సో చెప్పాను కదా, గ్లాస్ దానికి గ్లాసున్నర వాటర్ పోస్తున్నా.
ఓకే, ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నా. ఇది కొంచెం ఫైనల్ వ్యూ వచ్చి ఇది ఫ్రెండ్స్, చూసారా? మునగాకు పప్పు, తెలగపిండి కర్రీ. కందిపప్పు అయితే టేస్ట్ ఉండదు, కొంతమంది పెసరపప్పు వేసుకుంటారు కదా, అది పెద్ద టేస్ట్ ఉండదు. కందిపప్పుకు ఉన్న టేస్ట్ పెసరపప్పుకు రాదు కదా. బట్ ఏంటంటే పెసరపప్పు చలవ చేస్తుందని ఎండాకాలం ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి అంత పెసరపప్పు వాడవలసిన నీడ్ ఏముంది చెప్పండి. బట్ అది కూడా హెల్త్కి చాలా మంచిది, దీనికి ఉన్న టేస్ట్ పెసరపప్పుకి రాదు. సో అవుట్పుట్ అయితే ఇది ఫ్రెండ్స్. సరే దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చాక కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసినా బాగానే చేసానని నేను ఫీల్ అవుతున్నా. నిజంగా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చేసేది. ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టేస్ట్ చూద్దాం. చూడడానికైతే బాగుంది, బట్ టేస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. చూడడే సరిపోదు కదా, మనం తినాలి కదా. సో నేను జెన్యూన్గా చెప్తున్నా, తిని నిజంగా బాగోకపోతే బాగోలేదనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి తప్పులు ఎవరైనా చేస్తారు. సో నేను టేస్ట్ చేసి చెప్తా. నేను కొంచెం వేడి తినలేను, సో అందుకని పక్కకి తీసి పెట్టుకుంటున్నా. ఇది కొంచెం చల్లారాక తింటా, ఎందుకంటే వేడి వేడి మనకి పడవు. చూసారా ఫ్రెండ్స్, కొంచెం తీసుకున్నాను. బా నిజం ఫ్రెండ్స్ చాలా బాగుంది తెలుసా. నేనే నమ్మలేకపోతున్నా ఫస్ట్ టైం ఇంత బాగా చేశానంటే. వావ్, బా నాకు భలే నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం తినాలనిపించి తింటున్నా. అబ్బా బాబా, నిజంగా జెన్యూన్గా చెప్తున్నా, చాలా బాగా కుదిరింది, అన్నీ సరిపోయినాయి. ఫస్ట్ టైం చేసినట్టయితే లేదు. సో మీరు కూడా నాకులా ట్రై చేయండి. సింపుల్ మెథడ్. మనకి పప్పు ఉడికించడానికి టైం పట్టుద్ది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మిక్సీలో పట్టినా టేస్ట్ బాగోదు. సో కుక్కర్లో మనం ఉడికిచ్చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారుతుంది కదా. చల్లారాక వేసుకున్నా పర్లేదు, వేడి వేడి వేసుకున్నా పర్వాలా. సో నేను కుక్కర్లో పెట్టుకుని కొంచెం చల్లార్చి వేసాను. వేడి వేడి వేసుకున్నా పర్వాలేదు, నేను అలా వేసాను అంతే. రెడీ, మునగాకు పప్పు, తెలగపిండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం కామెంట్ చేయండి. నా కుకింగ్ వీడియోస్ కావాలంటే మీకు ఏ కుకింగ్ వీడియో కావాలో, ఏ రెసిపీ చేయాలో చెప్తే నేను ట్రై చేస్తా. వంటలన్నీ బాగానే చేస్తా, సో నేను ట్రై చేయగలను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి నాకు. బాయ్. అవుట్పుట్ ఇలా వచ్చింది. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్. సూపర్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.